హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ట్యుటోరియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వండి, అండ్ నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు. తర్వాత వీడియోలో నేను రెక్టిఫై చేసుకుంటాను. సో ప్రస్తుతం ఈ క్వశ్చను గత వీడియోకి ఎక్స్టెన్షన్. సో క్వశ్చన్ కొంచెం ఫ్లిప్ చేసి అడిగితే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. 1 year ago, Gaurav and Sachin ages are in the ratio 60:7. After 4 years, their ages ratio 7:8. What is the Sachin age at present? ఒక సంవత్సరం క్రితం గౌరవ్ సచిన్ వయసులు 6:7గా ఉండేవి. 4 సంవత్సరాల తర్వాత వారి వయసులు 7:8 అవుతాయి. ప్రస్తుతం సచిన్ వయసు ఎంత? సో ఈ టైప్ ఆఫ్ సమ్ వచ్చినప్పుడు ఏం చేయాలో నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం రాసుకోవాలండి. సో గౌరవ్ సచిన్, ఇక్కడ క్రితం ఏజ్ ఇచ్చాడు, అంటే ఎగో ఏజ్. దిస్ ఈజ్ ఎగో ఏజ్, 1 year ఎగో ఏజ్. చాలా జాగ్రత్తగా ఈ సైన్స్ కూడా చాలా జాగ్రత్తగా రాసుకోవాలి, తర్వాత లేకపోతే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో దే రేషియో 6:7. ప్రజెంట్. నెక్స్ట్ ఆఫ్టర్ ఏజ్ ఇచ్చాడు, 4 years ఆఫ్టర్ అన్నాడు కాబట్టి +4 రాసుకుంటాం. రేషియో వచ్చేసి 7:8. ఈ రెండు చాలా జాగ్రత్తగా, క్రితం ఏజ్, పాస్ట్ ఏజ్ ఇచ్చాడు, ప్రజెంట్, ఫ్యూచర్ చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. పాస్ట్ ఇచ్చినప్పుడు మైనస్ రాసుకోవాలి, ఫ్యూచర్ ఇచ్చినప్పుడు ప్లస్ రాసుకోవాలి. తర్వాత ఈ రెండింటి మధ్య గ్యాప్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7కి 8కి గ్యాప్ 1 part అండ్ 6కి 7కి గ్యాప్ 1 part. సో గ్యాప్ సేమ్ ఉంది కాబట్టి మనం నో ప్రాబ్లం. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఎగో ఏజ్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్ ఏజ్. సో వీ హ్యావ్ టు యాడ్ బోత్, ఎందుకంటే ప్రజెంట్ నుంచి క్రితం, ప్రజెంట్ నుంచి తర్వాత అన్నాడు కాబట్టి సో 1 year క్రితం, 4 years తర్వాత, సో టోటల్గా 5 years అవుతుంది. సో ఇట్లా వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేసుకొని ఈ రెండింటిని యాడ్ చేసుకోవాలన్నమాట. సో సమ్ టైమ్స్ ఎగో ఏజెస్ ఇస్తాడు, సమ్ టైమ్స్ ఆఫ్టర్ ఏజెస్ ఇస్తాడు. సో ఎగో ఇచ్చినప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అండ్ ఆఫ్టర్ ఇచ్చినప్పుడు కూడా సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 2 ఇస్తే 2 మైనస్లు ఉంటే తీసేసుకోవాలి, 2 ప్లస్లు ఉంటే యాడ్ చేసుకోవాలి. సో ఇదొకటి అబ్జర్వ్ చేసుకోవాలి. సో -1 +4 5 years అయితే టోటల్. సో ఇక్కడ గ్యాప్ సేమ్ 1 part ఉంది. సో ఈ రెండింటి ద్వారా మనం 1 part = 5 years అని కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ చేసినా ఏం పర్లేదు, ఇక్కడ చేసినా ఏం పర్లేదు. సో చేసినప్పుడు చాలా జాగ్రత్త మళ్ళీ అది అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ గౌరవ్ 6 part అన్నాడు కాబట్టి 6 × 5 30 అండ్ సచిన్ 7 parts ఉంది కాబట్టి 7 × 5 35. ఇది క్రితం ఏజ్. ఇప్పుడు సచిన్ ప్రజెంటేజ్ అడిగాడు కాబట్టి క్రితం నుంచి ప్రజెంట్ రావాలి, మనం ఎగో నుంచి ప్రజెంట్ రావాలి కాబట్టి 1 year యాడ్ చేస్తాం సింపుల్గా. సో 36 years. సో ఇక్కడ జాగ్రత్త, ఈ సైన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆఫ్టర్ 4 years ఏజ్ వస్తుంది కాబట్టి ప్రజెంటేజ్ కావాలంటే ఆ వచ్చిన దాంట్లో నుంచి -4 చేస్తే ప్రజెంటేజ్ వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ సమ్ ఇట్లా చేయాలన్నమాట. కొన్నిసార్లు ఈ రెండింటి మధ్య గ్యాప్ సేమ్ లేకుండా ఇస్తాడు. సేమ్ లేకుండా ఇచ్చినప్పుడు ఎలా చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.